హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐఐటి ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ సిఇఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించి బాయ్స్ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ తినే కాడ నుంచి మొదలు పెడితే వాష్రూమ్ పోయే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎట్లాంటి పరిశుభ్రత లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంప్లీట్గా ఈ పరిసర ప్రాంతాల్లో చూస్తే ఎక్కడికక్కడ ఎక్కడ చెత్త అక్కడ పడేసి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు పూర్తిగా ఏంటంటే మొత్తం కూడా అంటే చిన్న చితకకు సంబంధించిన కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులే కంప్లీట్గా చూసుకుంటే ఇటు చూపెట్టు ఒకసారి. ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు చూస్తే పాప వాళ్ళకు కరెక్ట్ డ్రెస్సింగ్ లేని కూడా పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా వరకు అయితే ఇబ్బంది పడుకుంటా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే కనీసం విద్య కోసమే ఇంత ఇబ్బందులు పడుకుంటా ఈ హాస్టల్లో రోజు నిలదీస్తున్న పరిస్థితి. ఎందుకంటే కంప్లీట్గా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కంప్లీట్గా ఇక్కడ చూడండి మొత్తం పరిసర ప్రాంతాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కబోర్డ్ సంబంధించి కూడా ఎంట్రన్స్లోనే మొత్తం కూడా ఏదైతే అంటే ఒక దారుణమైన పరిస్థితిలో కనబడుతుంది. ఇక మొత్తానికి అయితే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే ఎంట్రన్స్లో కంప్లీట్గా చెత్త చెదారంతో ఒక విద్యార్థులు ఉండేటువంటి ప్లేస్ ఏ విధంగా ఉండకూడదో ఆ విధంగా ఉన్నది. ఇక మొత్తానికైతే చాలామంది పిల్లలు ఇక్కడ అంటే చెప్తున్నారు మా పరిస్థితులు అయితే ఇక్కడ అధ్వానంగా ఉన్నాయి, మేము చాలా చెత్తలో బతికినట్టే మా పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడో మంత్రిగా ఆ మంత్రిత్వ శాఖలోనే ఎంతవరకు దారుణాలు ఉన్నాయనేది ఇక్కడ కళ్ళ కనబడుతున్నాయి. ఇక్కడ మనం వచ్చామో తెలిసి చాలా వరకు అయితే కంప్లీట్గా క్లాస్ రూమ్స్కి అయితే తాళం వేసిన పరిస్థితులు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఏదైతే అధ్యాపకులు కూడా సరైన టైంలో లేక విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నట్టయితే చెప్తున్నారు. ఎందుకంటే కంప్లీట్గా ఈ స్కూల్లో చూసుకుంటే ఎక్కడికక్కడ మొత్తం కూడా అపరిశుభ్రంగానే ఉన్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం వాష్రూమ్లు చూపెట్టే ప్రయత్నం అయితే చేద్దాం. కంప్లీట్గా మొత్తానికి ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ వాష్రూమ్ అంటే ఒక గురుకుల విద్యార్థికి సంబంధించి వాష్రూమ్ వెళ్ళే పరిస్థితులు అంటే ఇందులో ఎట్లా వెళ్తారో మరి ఈ అధికారులు కావచ్చు, ఈ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, గురుకులాలలో మంచి చదువున్నా అని చెప్తారు. అక్కడ చూసి అసలు వాష్రూమ్లో కనీసం వెళ్ళి కూర్చోలేని పరిస్థితి అయితే కూడా కంప్లీట్గా కనబడుతుంది. అందులోకి వెళ్ళాలంటేనే దుర్వాసన అయితే మొత్తం కూడా కమ్ముతున్న పరిస్థితి. ఇక పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో మొత్తం వాటర్ ఫ్లో అంతా ఒకే దగ్గర ఉండి మొత్తం కూడా ఈగలతో చెలరేగుతున్నట్టయితే ఇక్కడ మనకు కనబడవచ్చు. ఇక స్నానానికి సంబంధించిన ఎవరైతే విద్యార్థులు స్నానాలు చేస్తారో ఆ స్నానాలు చేసే దగ్గర కూడా చూడవచ్చు. కంప్లీట్గా మొత్తం కూడా ఏదైతే రెగ్యులర్గా దీన్ని క్లీన్ చేయని పరిస్థితుల్లో మొత్తం ఇక్కడ ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇక మనం ఇంకొని చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే అసలు పరిశుభ్రత అనేదే మాకు తెలియదు. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ అధికారులు కూడా మమ్మల్ని వచ్చి పట్టించుకున్న పరిస్థితులు లేవని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్నారు. కంప్లీట్గా వాష్రూమ్లో చూస్తేనైతే కనీసం దయ్యలేదు అధికారులకని అయితే ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా వరకు అయితే కింది స్థాయి విద్యార్థులు. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే మైనారిటీ పీపుల్స్ ఉంటారో చాలా వరకు అయితే వాళ్ళు చదువుకుంటారో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నీట్గా లేని పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఇంకా చూద్దాం, ముందు చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో చాలా వరకు గొప్ప చేసినట్టు చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ మనకు చూస్తే అర్థమవుతుంది. మొత్తానికైతే ఇక్కడ చూడవచ్చు మనం అసలు కంప్లీట్గా ఏదైతే మొత్తం కూడా ఎక్కడ చెత్త అక్కడ పడేసినట్టు విద్యార్థులు అయితే పాపం కనీసం పడుకునే సిచ్యువేషన్స్ కూడా లేవు. హాస్టల్స్ ఎక్కడ హాస్టల్ రూమ్స్ ఓకే అంటే మంత్రులకు సంబంధించి పిల్లలు కావచ్చు, ఇటు చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబీకులు కావచ్చు, ఇక్కడ ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఉంటారో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే గురుకులాలు ఉన్నాయో ఎంత గొప్పగా తీర్చిదిద్దిరో ఈరోజు చూసుకుంటే ఇక్కడ మరొక ఏదైతే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులు చదువుకునేటువంటి ప్రదేశంలో వాటర్ స్టోరేజ్ ఏ విధంగా ఉంది, ఎట్లా వాటర్ కారుతున్నాయి, ఏ విధంగా గురుకులాలను అభివృద్ధి చేస్తున్నారు అనేది ఇది ఒక నిలువుటార్థంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటర్ బారి మొత్తం కూడా కంప్లీట్గా ఇక్కడ పక్కనే మొత్తం కూడా వాటర్ స్టోరేజ్ అయ్యి మొత్తం కూడా దోమలు వచ్చి విద్యార్థులు కూడా తరచూ రోగాల బారిన పడే పరిస్థితులు అవుతున్నట్టు ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే పైన తాగే నీళ్ళు
తాగనిక నీళ్ళు కొన్నిసార్లు ఫిల్టర్ అయితే కొన్నిసార్లు ఫిల్టర్ కావు. అంటే ఏ వాటర్ తాగుతున్నారు రెగ్యులర్గా? బోర్ నీళ్ళు ఫిల్టర్ వాటర్ తాగుతాం. ఒక్కొక్కసారి వాటర్ ఫిల్టర్ కాకపోతే బోర్ నీళ్ళు తాగాల్సి వస్తుంది. నాన్న వాష్రూమ్కి వెళ్తున్నారు కదా, వాష్రూమ్ కూడా మొత్తం కూడా కంప్లీట్గా నిండిపోయినాయి, ఎట్లా ఇబ్బంది అనిపిస్తలేదా? మాకు ఇబ్బంది అయ్యి మేము ఈ చెట్లలోకి వెళ్ళిపోతున్నాం. మేము చాలాసార్లు చెట్లలోకి వెళ్ళిపోతున్నాం. మేము అక్కడ ఒక్కొక్కసారి పాములు అవి ఇవి వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ నీళ్లు లీకేజ్ అయ్యి మాకు కూర్చొని ఇంకా సరిగా వస్తలేదు, బయటకు పోతున్నాం. ఇప్పుడు ప్రిన్సిపాల్ మేడంకో లేకపోతే డిస్టిక్ అధికారికి ఏమైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? అది నిన్న ఏపీసీ మొత్తం మళ్ళీ అట్లనే లీకేజ్ అవుతున్నాయి. నిన్ననే మళ్ళీ క్లీనింగ్ చేపించి మళ్ళీ కొత్త బోర్లు వేసినారు. చెప్పండి ఏంది ప్రాబ్లం ఏంది ఇక్కడ? అసలు ఇక్కడ చూసుకుంటే చాలా ప్రాబ్లం ఉంది. నేను ఇంతసేపు నుంచి మాట్లాడదాం అనుకుంటే తర్వాత నా మీద ఏమైనా ఏమని అంటారని ఇక్కడ చాలా మంది ఉముస్తారు. చాలా మంది ఉమ్మడం వల్ల నేను మేడంకి కూడా లెటర్లు రాశాను. మేడం, ఇలా నేను మీ పాఠశాల నుంచి ఒక విద్యార్థిని, ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, ఉముస్తున్నారు, టీచర్ల ముందర కూడా ఉముస్తున్నారు, మీరు ఎక్కడ కార్నర్ చూసినా కూడా అలానే ఉంటుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు మన రెడ్ కలర్ ఉంటుంది సాగర్లు అట్లా అవన్నీ ఉన్నాయి. నేను చాలా మందిని చూశాను. దాని తర్వాత వాళ్ళు తప్పించుకున్నారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెడ్ కలర్ ఏమున్నాయి అంటే ఇప్పుడు ఉమ్ముస్తాం కదా, సాగర్ తింటే ఎట్లున్నా అట్లుంటుంది డోర్ వెనకాల కార్నర్స్గా క్లాస్ రూమ్స్లలో. అంటే గుట్కాలు తిని ఉమ్ముతున్నారంట. ఎవరు తింటున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలియదు. కొంతమంది పిల్లలు అయితే తింటారు. అలా ఇంకా అసలు చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు నేను చాలాసార్లు చెప్పాను కూడా. దాంతో ఏం చెప్తున్నారు ఇప్పుడు మీ ప్రిన్సిపాల్ మేడంకో లేకపోతే సంబంధిత అధికారులు వచ్చి పర్యవేక్షణ చేసినప్పుడు మీరు ఎలాంటి కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారు? ఇప్పుడు వరకైతే ఎవరు రాలే. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నేను ముందుకు వచ్చా, కొంచెం ట్రై చేశా. అలా ఇంకా ఇప్పుడు మీద చూసుకున్నా కూడా అంతే ఉంటుంది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ ఎన్ని రోజులు అవుతుంది? 5 months అవుతుంది. ఇప్పటికి 5 months నుంచి ఎవ్వరు కూడా విజిటింగ్ రాలే ఇక్కడికి? రాలే. మీరే ఫస్ట్ టైం వచ్చారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, మీకు ఆ విషయం తెలుసా? తెలుసు. అంటే ఆయన పట్టించుకుంటున్నాడా, మిమ్మల్ని పట్టించుకున్నాడు అనుకుంటున్నారా? మొన్న అయితే పిల్లలకైతే November 14 చిల్డ్రన్స్ డేకి ఎల్బీ గ్రౌండ్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారు, అరే మంచిగా చేస్తున్నా అని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమే ఉంటాం కాబట్టి పేరెంట్స్ కూడా మంచిగా చేస్తున్నా అని చెప్పి అట్లా ఓట్లు గుర్తిపిస్తారు. దానికి ఒక కారణం ఉండదు. కాకపోతే మొన్న పిల్లలకి మీటింగ్ జరిగింది చూసారు. ఒక అమ్మాయి అడిగింది, మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, గాజులు దొడుకుంటుందా, మనకి ఒలింపిక్ మెడల్స్ రాలేదని. అలా ఇంకెవరైనా ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే తెలుస్తుంది అసలు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉండొచ్చు స్ట్రెంత్? 559 ఉండొచ్చు. ఓకే, వాష్రూమ్లకు సంబంధించి చూసినాం, అక్కడ మెస్ కూడా ఉంది. మెస్ పరిస్థితులు ఎట్లున్నాయి? ఈరోజు మొత్తం కూడా వాటర్ తోటి కడిగి బురదమయమైన పరిస్థితి కనబడుతుంది. రెగ్యులర్గా అట్లనే ఉంటుందా? రెగ్యులర్ అంటే క్లీన్ చేస్తారు కదా, పిల్లలు అలా వెళ్ళి తొక్కేసి వస్తూ ఉంటారు. ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైట్స్ అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయా? ఉన్నాయి. అవి మెస్సులు అయితే ఏం లేవు. ఎడ్యుకేషన్ ఎట్లున్నది? ఎడ్యుకేషన్ అయితే బాగానే ఉంది. ఎడ్యుకేషన్ ఒకటి మటు బాగానే ఉంది, మిగతా అంతా కూడా సౌకర్యాలు ఏవి బాగాలేవు అంటారు. ఎడ్యుకేషన్ గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరేట్గా ఉన్నాడు గురుకులకు సంబంధించి. అప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లున్నాయి పరిస్థితులు? అప్పుడు అంటే సార్ ఉన్నప్పుడు నేను లేను. అప్పుడున్న వాళ్ళే తిన్నారు మాకు. సారు డైలీ బ్రేక్ఫాస్ట్ నూడిల్స్ అవి కానీ అప్పుడు నేను విన్నాను. నేను అతను ఉన్నప్పుడు లేను కాబట్టి ఇక తెలియదు. ఇప్పుడు అయితే మామూలు అయితే కొనసాగించుకుంటూ వెళ్తున్నాం మేము. మీల్స్ స్ట్రక్చర్ ఏదైతుందో అది రెగ్యులర్గా పెడుతున్నారా, లేకపోతే దాని ప్రకారం కాకుండా వేరే రకంగా నాణ్యత లోపమించినటువంటి ఏదైనా ఆహారం పెడుతున్నారా? కొన్ని అయితే మెనూ ప్రకారమే పెడతారు, కొన్ని అయితే ఉంటాయి మామూలుగా అలా ఇలా చెప్పలేం. మొత్తానికైతే ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా ఏదైతే ఈ గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు అయితే ఇక్కడ అరకొరగా వసతులు అవుతున్నాయి. మాకు సౌకర్యాలు లేవు, మీరు తిన్నటువంటి తిండిలోకి ఈగలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం, కంప్లీట్గా అపరిశుభ్రంగా ఉంటుంది. కేవలం విద్య వరకే బాగుంది కానీ మిగతా అయితే ఏం బాగాలేదు. గతంలో మా సీనియర్ చెప్తుండే స్టడీ బాగుంటుండే. అప్పుడు ఉన్నటువంటి గురుకులకు సంబంధించి కార్యదర్శి మమ్మల్ని రెగ్యులర్గా విజిట్ చేసి సమీక్ష సమావేశాలు కలుపుతుండే. ఇప్పుడు మాత్రం ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 6 months అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఏ అధికారి వచ్చి మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితులు లేవని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. కంప్లీట్గా చూడొచ్చు. అంటే ఒక మనిషి నడిస్తే ఏదైతే పాదాల నుంచి మీదికి వచ్చేంత వాటర్ ఇక్కడ స్టోరేజ్ అయింది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇది ఒక సూచకగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా గురుకులాలను గతంలో ఏదైతే డెవలప్ చేసిరో ఈరోజు ఏమాత్రం కూడా బాగలేదు. దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే బీఆర్ఎస్వి గురుకుల బాట చేపట్టిందో ఆ బాటలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మిగతా కమిటీ సభ్యులు ఎర్రోల శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా గెల్లు శ్రీనివాస్, మరియు విధంగా కమిటీ సభ్యులు వసుదేవరెడ్డితో పాటు
అంజనేయులు గౌడ్ కూడా ఇక్కడ విద్యార్థులతోటి ముచ్చటించి వాళ్ళ అవస్థలు ఏమున్నాయి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పు చిన్న, రోజు ఇబ్బంది పెడుతున్నారా టీచర్లు ఏమన్నా? ఏం ఇబ్బంది పెడతలేదు. ఇబ్బంది పెడతలేదు. ఎట్లున్నది, చదువు మంచిగా ఉన్నదా? చదువు మంచిగా ఉంది కానీ ఏం ఇవన్నీ మంచిగా లేవు. బాత్రూమ్స్ ఏవైనా అవన్నీ మంచిగా లేవు. ఎడ్యుకేషన్ మాత్రం మంచిగా. రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నారు, ఇదంతా చెత్త అంతా క్లీన్ చేస్తున్నారా? కొన్నిసార్లు క్లీన్ చేస్తారు, కొన్నిసార్లు క్లీన్. స్లీపర్స్ ఏం లేరా? లేరు. పాములు వస్తున్నాయి, మేమేం చేయాలి? పండుకున్నప్పుడు పక్కన వచ్చి పండుకుంటే మేమేం చేయాలి? పాములు వస్తున్నాయి, మస్తు పాములు. మా స్టూడెంట్స్ కూడా చంపారు. అది కొండ చిల్లు, ఇంత పెద్ద కొండ చిల్లు వచ్చింది ఆ రోజు. సార్ వాళ్ళు కూడా మా అన్న వైస్ కెప్టెన్ అన్న చంపిండు. అట్లా మేము పండుకున్నప్పుడు మేము మా రూమ్లలోకి వస్తే మేము ఏం చేయాలన్నా? అట్లా అంటే మళ్ళా మాకు అది గురుకుల అంటే బెడ్లు ఉంటాయి, పవర్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, మంచి వసతులు ఉంటాయి. అందుకే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి దీంట్లో సీట్లు పొందిరు. మరి దానికి ఏమన్నా అంటే వచ్చినా మాకు ఒక బెంచ్ లేదు, ఒక మంచం లేవు, ఏం లేవు. డైనింగ్ హాల్ టేబుల్స్ లేవు, ఏం లేవు. ఏమన్నా అంటే మళ్ళా చదువుకోనికి వస్తురా, ఇది వస్తురా, మళ్ళీ చదువుకోనికి వస్తురా, తిన్నికి వస్తురా అని అంటారు మమ్మల్ని. అనేది చాలా మంది అన్నారు, స్టాఫ్ అంటారు. ఇక మళ్ళీ మేము ఏమన్నా మాట్లాడితే మీరు చదువుకోనికి వస్తురా, చదువుకొని వెళ్ళిపోవాలి, మీకు అది ఉంది ఇది కాదు, మీరు చదువుకోవాలి, బాగుపడాలి, వెళ్ళిపోవాలని అంటారు. వీళ్ళు ఏం చూసుకుంటలేరు. ఫుడ్ అయినా టైం పెడుతున్నారా లేకపోతే టైం తప్పుతుంది ఏమన్నా? ఫుడ్ టైం అంటే ఫుడ్ అంటే ఇప్పుడు నార్మల్గా రైస్ ఉడకకపోవడం, లేకుంటే రైస్ మంచిగా ఉంది. కర్రీస్ ఎట్లుంటున్నాయి? కర్రీస్ కొంచెం అట్లా. ఓకే అన్న, చిన్న ఇప్పుడు అంటే వాస్తవంగా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దగ్గర ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూస్తారు. అట్లా ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏమన్నా వచ్చి చూసిన సందర్భాలు? రాలే హెల్త్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు ఎవరు రాలే. ఇప్పటివరకు ఎవరు రాలే. మరి ఫీవర్ వస్తే ఎక్కడ చూపెట్టుకుంటారు? మేడం డాక్టర్ మేడం ఒక టాబ్లెట్ ఇస్తుంది, ఆ టాబ్లెట్ తోనే అయిపోతుంది. అంతే, అది వేసుకొని చూసుకోమంటారు. ఏ రోగం వచ్చినా ఒకటే టాబ్లెట్, ఏ రోగం వచ్చినా ఒకటే టాబ్లెట్, ఏం వచ్చినా ఒకటే టాబ్లెట్, పారాసిటమాల్ చిన్న టాబ్లెట్స్ ఇస్తుంది, పంపిస్తుంది. రక్త పరీక్ష లాంటి ఏం చేయరా? అట్లాంటి ఏం నైజా అంతే ఏం లేదు. మరి ఫీవర్ ఎక్కువ వస్తే ఎక్కడికి వెళ్తారు? బయటికి పంపిస్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి చూపించుకోపో అంటారు. ఇంటికి వెళ్ళిపోయి చూపించుకో, అదే సెట్ అయినది. ఇంటికే పంపించుడా? బాగా జ్వరం వస్తే ఎప్పుడెప్పుడు ఒకసారి బయటకు పంపిస్తారు. చిన్న, నువ్వు ఎప్పుడన్నా ఇక్కడ పాములు కనబడేమన్నా చూసా? మస్తు వస్తాయి సార్. అనకొండ కూడా వచ్చింది సార్. అంటే ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు అంటే గురుకులాల్లో మంచి వసతులు తీస్తున్నాం, వాళ్ళకి మంచి నాణ్యమైన భోజనం పెడతామంటున్నారు. లేవు సార్, ఏం లేవు సార్. ఏం లేవు. ఇప్పుడు కర్రీకి సంబంధించి మరి అదేది మజ్జిగ పెడతారు, లేకపోతే సాంబార్, అవన్నీ మంచిగా ఉంటున్నాయా? నీరు చేస్తున్నారు? మధ్యాహ్నం బాగుంటాయి సార్. నీళ్ళు చేస్తారు. డిన్నర్ అయితే అసలు బాగుంటుంది సార్. డిన్నర్ అసలు బాగుంటుంది. వీక్లీ 1 or 2 3 సార్లు ఖచ్చితంగా నాన్ వెజ్ పెడతారు సార్. నాన్ వెజ్ పెడతారు సార్. నాన్ వెజ్ ఎగ్స్ అన్ని కరెక్ట్ చేస్తారు సార్. సాంబార్ మొత్తం నీళ్ళు అవుతుంది. సాంబార్ మొత్తం నీళ్ళు ఉంటుంది. పెరుగు ఒక్కొక్కసారి నీళ్ళు ఉంటుంది, బాగానే ఉండదు సార్. మీ క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు అక్కడ మొత్తం కూడా కంప్లీట్గా బెడ్లు ఉన్నాయా? అక్కడ మొత్తం కూడా ఈగలు వారిన పరిస్థితులు ఉన్నాయి. రెగ్యులర్ ఈగలు అట్లనే ఉంటాయి? రెగ్యులర్ అట్లా ఉంటాయి సార్. ఇంకా ఎట్లుంటాయి పరిస్థితులు? ఎట్లుంటాయి ఇక్కడ హాస్టల్లో? మరి వార్డెన్ వాళ్ళు అందరు వచ్చి పట్టించుకుంటారా? ఫిల్టర్ అయితేలే సార్, నీళ్ళు ఫిల్టర్ అయితేలే సార్. బోర్ నీళ్ళు ఫిల్టర్ కాకుంటే గొంతు నొప్పో లేకపోతే దగ్గు జ్వరం వస్తుంది సార్. వస్తుంది సార్. ఇప్పటి కూడా అయితేలే సార్. నీళ్ళు ఇప్పటి కూడా అయితలేవు సార్. ఉప్పు ఇంత ఫిల్టర్ అయితలేవు. కరెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇన్వర్టర్ జనరేటర్ పెడతారు కదా? ఏం లేవు. ఊకే పోతాను కరెంటు. సీనియర్లు ఎవరు ఉన్నారా ఇక్కడ మీ దాంట్లో? ఓకే చిన్న, అంతకుముందు సంవత్సరం కూడా ఇదే హాస్టల్లో ఉన్నారు. అప్పుడు వసతులు ఎట్లుండే? బిల్డింగ్ అయితే ఇది కాదు, వచ్చేసి కంప్లీట్ సిటీలు ఉంటుండే. అక్కడ రెయిన్ వచ్చినప్పుడు మొత్తం కింద మొత్తం వాటర్ వచ్చి అప్పుడు జామ్ అయ్యి మొత్తం అది చేస్తుంటే మోకాల వరకు వస్తుండే నీళ్ళు. అప్పుడు మనకి రెయిన్ హాలిడేస్ వచ్చినప్పుడు మొత్తం వాటర్ అయితే బిల్డింగ్ మొత్తం కవర్ అప్ అయిపోయేది. నైట్ అసలు కరెంటే ఉండకపోయేది. పండుకోనిక చాలా ఇబ్బంది ఉంటుంది. టీసీ విల్ బి బ్యాక్ ఆఫ్ యూ అంటే మనం ఎక్స్ట్రా ఏం అడిగిన ఆర్గ్యుమెంట్ అట్లా మేము అనుకుంటాం. వాళ్ళు అలా అనుకుంటే మనం ఏం చేయలేము. ఎలా తీసుకుంటే అలా వస్తుంది. కాబట్టి మేము వస్తున్నాం అని తెలిసింది కదా, తెలిసినప్పుడు మీకు ఏమన్నా చెప్పిరా? మాట్లాడకండి.
చెప్పి మెస్ క్లీన్ చేయించేసి చాలా మెస్ క్లీన్ ఉంది. కారిడార్స్ కొంచెం క్లీన్ చేసిర్రు. ఇంకా రూమ్స్ రూమ్ లో మేము వచ్చినప్పుడు మొత్తం కూడా ఈగలు ఉన్నాయి రూమ్ లో. ఎందుకు రూమ్ లో ఈగలు ఉన్నాయి మరి కడుగుతలేరా? క్లీన్ కోళ్ళ ఫారంలో ఉన్నాయి చుట్టుముట్టు మొత్తం 4 ఉన్నాయి కరెక్ట్. ఎక్కువ ఈగలు వస్తున్నాయి ఈ మధ్య. ఇక్కడ వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ నీట్గా ఉంటుందా రెగ్యులర్? డ్రైనేజ్ ఎప్పుడు శానిటైజర్ ఎట్లున్నా రెగ్యులర్ గా నీట్గా ఉంచుతున్నారా రూమ్? లేదు, శానిటైజర్ అస్సలు లేదు. శానిటైజర్ అస్సలు స్మెల్ వస్తాయి, ఎక్కువ స్మెల్ వస్తాయి, కోళ్ళ ఫారం స్మెల్. మూడే పూరీలు పెడతారు, మూడే బొండాలు పెడతారు, మూడే ఇడ్లీలు పెడతారు. సగం మంది అసలు తినలే ఈ రోజు. ఏం దొరుకుతలే మాకు, పూరీలే రావు. సగం మందికి సగ తిండి సగ ఒక్కొక్కసారి రాలేదని అడిగితే మళ్ళీ భయపెడతారు. ఒక్కొక్కసారి అడిగితే కొడతారా? భయపెడతారు. దేంట్లో కొడతారు? పైపు ఎవరు కొట్టదు? ఎవరు? మెస్ సార్ కొడుతున్నాడు. టిఫిన్ లేట్ అయితే టిఫిన్ పెడతలేడు సార్. పొద్దుగాల టిఫిన్ లేట్ అయితే టిఫిన్ పెడతలేడు సార్. జావల మొత్తం పురుగులే సార్, జావల మొత్తం పురుగులే. అన్నంలో ఈగలు వెళ్తాయి మొత్తం. పెరుగులో ఈగలే ఉంటాయి, సాంబార్లో ఈగలే ఉంటాయి. పడితే మేము తినొచ్చు సార్. అయితే బట్టలు ఉతుకొని కూడా లేవు, బట్టలు ఉతుకుట్లేము. లేవు సార్. ఇంటికి పంపిస్తాం, బాత్రూంలో అన్ని గలీజ్ అయిపోయినా ఇంటికి పంపిస్తాం. బట్టలు కొన్ని ఇంటికి పంపిస్తాం, కొన్ని ఉంచుకుంటాం. మళ్ళీ వచ్చిన బట్టలు అవే వేసుకుంటాం. బట్టలు ఉతుకోనికి లేదు. బట్టలు విండే వాళ్ళు ఎవరు లేరా? సార్ మేము ఊడ్చే వాళ్ళు లేరు, క్లీనింగ్ చేసే వాళ్ళు లేరు సార్. మొత్తం మేమే చేసుకుంటాం. ఎవరు లేరు సార్. ఇన్ని రోజులు నిన్న కావచ్చు సార్ అంతే. వాటర్ ఫిల్టర్ అయితేనే వాటర్ వస్తుంది ఇట. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్, బయటికి పోవాల్సి వస్తుంది. మాకు ఫిల్టర్ నీళ్ళు లేవు అసలు. మాకు ఫిల్టర్ నీళ్ళు బ్లీచింగ్ పౌడర్ వేస్తుంది సార్. బ్లీచింగ్ పౌడర్ ఫుడ్ కాడ లేట్ వస్తే తిరుగుతుంది సార్. వాళ్ళ టిఫిన్ దగ్గర లేట్ అయితే టిఫిన్ పెట్టారు సార్. సార్ వాళ్ళు ఎక్కువసేపు క్లాస్ తీసుకుంటారు. దానివల్ల మేము లేట్ అయ్యి మెస్ కాడికి వస్తే మమ్మల్ని కొడతారు. మేము పెట్టాం, ఎందుకు పెట్టాలంటే ఎట్లా పడితే అట్లా అరుస్తారు సార్ మా పైన. పేరెంట్స్ సార్ పేరు ఏం పేరు? కొట్టిన సార్ పేరు విజేంద్ర సార్. ఏం చేస్తారు సార్? మెస్ సార్, కేర్ టేకర్ సార్. కేర్ టేకర్ సార్. పక్క కొట్టిండా మిమ్మల్ని? కొట్టింది సార్. మరి అడుగుతామని చెప్పాలి. అడుగుదాం సార్. ఫుడ్ అయితే అన్నం ఉడకనియారు సార్. అసలు అన్నం ఉడక మొత్తం పలుపు సార్. ప్రాబ్లమ్స్ అయితే చెప్పినా మీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలని మీకు చెప్తున్నాం. అంతే, సాల్వ్ చేయాలని కోరుతున్నాం మేము అందరం హాస్టల్ నుంచి. ఇవన్నీ ప్రాబ్లం మీకు చెప్పినా కాబట్టి మీరు సాల్వ్ చేయాలని కోరుతున్నాం. అంతే. వేరే బిల్డింగ్ వేరే స్కూల్ మంచి స్కూల్ ఉండాలి సార్. నైట్ పూట బాత్రూమ్ లోకి పోతే అక్కడ ఇక్కడ పాములు మొత్తం ఇటు సైడ్ మొత్తం పాములు అవన్నీ తిరుగుతాయి. అయినా మొత్తం చీకట్లో నైట్ ఇట్లా అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే వాళ్ళకు ఉన్నటువంటి కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ మొత్తం కంప్లీట్గా చూసుకుంటే వాటర్ ఫెసిలిటీ లేదు. అట్లే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శానిటైజేషన్ ఉంటుందో అది కంప్లీట్గా చేయట్లేదు. మా బట్టలు మేమే వింటుకుంటున్నాం తప్ప వేరే పరిస్థితి ఏం లేదని చెప్తున్నారు. చుట్టూ ప్రహారీ కూడా లేకపోవడం వల్ల పక్కనే ఉన్నటువంటి ఏదైతే బీడే దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన అక్కడి నుంచి కంప్లీట్గా ఇక్కడికి పాములు రావడం జరిగింది. గతంలో కూడా కొండ చిలువలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని మా సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేసిన అరనైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే కంప్లీట్గా ఇక్కడ ఏదైతే వాటర్ ఉందో వాటర్ రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు కంప్లీట్గా వీళ్ళకి బోర్ వాటర్ తాగిపిస్తున్నారని అయితే విద్యార్థులు చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే వీళ్ళకి సంబంధించిన హెల్త్ ఏదైనా ఇష్యూస్ వస్తే ఇక్కడ కంప్లీట్గా పారాసిటమాల్ టాబ్లెట్ తోటే చెప్పిస్తున్నారు తప్ప వేరే ఏ సోర్స్ లేదు మాకు. ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. ఫుడ్ కూడా సరిపోవట్లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా ఫుడ్కి సంబంధించి పూరీలు 3 పెడుతున్నారు. ఎక్కువ అడితే మెస్ ఇన్ఛార్జ్ కొట్టిండని కూడా ఇక్కడ ఉన్నటువంటి
విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా కంప్లీట్గా ఎక్కడ చూసినా కూడా ఏదైతే మరుగుదొడ్లు అయితే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి, కంప్లీట్గా నిండి వీళ్ళు చెట్లలోకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. మరికొంతమంది విద్యార్థులతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చెట్టు, ఇప్పుడు మెస్కెళ్తున్నారు కదా, మెస్కెళ్ళినప్పుడు అక్కడ రెగ్యులర్గా నీట్గా ఉంటుందా లేకపోతే? నీట్గా ఉండదు సార్, అసలు నీట్గా ఉండదు. ఇట్లా చెప్పండి, ఇట్లా మీరు ఎవరైనా ఇక మనం మెస్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే వాళ్ళు అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మమ్మల్ని వచ్చి పట్టించుకున్న దాఖలా లేవు. ప్రభుత్వం నుంచి ఏ అధికారులు కూడా ఇప్పటి వరకు మా దగ్గర రాలేదని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సర కాలం అవుతున్నా కూడా ఈ విద్యార్థులు అయితే ఇప్పటికి కూడా కంప్లీట్గా వీళ్ళకు కనీసం సౌకర్యాలకు కూడా నోచుకోలేదని అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కంప్లీట్గా మెస్ కూడా ఇక్కడ కంప్లీట్గా చూస్తే మెస్ కూడా దారుణమైన పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ మెస్ చూడవచ్చు మనం, మెస్ ఎట్లున్నది అంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నది. అంటే మేము వచ్చినామని తెలిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు మొత్తం కూడా శానిటైజేషన్ లేకుండా, క్లీన్గా లేకుండా మొత్తం కూడా బురదమయమైంది. ఇక్కడ ఉన్నటువంటి ఇది చూడవచ్చు మనం విజువల్స్లో మొత్తం కూడా ఈగలాలేటువంటి కూరగాయలు అయితే ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. పక్కనే ఇటు చూసుకుంటే మొత్తం కూడా ఇది చూడవచ్చు మనం, మొత్తం నాసి రకమైన పండ్లు, అదేవిధంగా ఈగలతో ఆడుతున్నటువంటి పండ్లు అయితే ఇక్కడ మనం క్లారిటీగా చూడవచ్చు. మొత్తం కూడా ఇక్కడ చూస్తే కంప్లీట్గా మొత్తం దీన్ని ఈగలాడుతున్న పరిస్థితి అయితే ఉన్నది. అంటే ఇట్లాంటి పండ్లు తినడం వల్ల విద్యార్థులు ఏదైతే ఫుడ్ పాయిజన్కు గురవుతున్న పరిస్థితులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. కంప్లీట్గా ఇక్కడ చూస్తే మొత్తం ఎక్కడ ఉన్నటువంటి ఈగలు అక్కడే ఉన్నాయి. కంప్లీట్గా మెస్ మొత్తం కూడా కంప్లీట్గా ఈగలతోటి అలుముకున్నట్టయితే ఇక్కడ మనకు కనబడుతుంది. కంప్లీట్గా మనం వస్తున్నామని ఇప్పటికిప్పటి తెలిసి వీళ్ళు కంప్లీట్గా కడిగే ప్రయత్నం అయితే చేసేయడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు కూడా చాలా వరకు బురదమయమైనట్టయితే మనం చూడొచ్చు. మెస్ ఇన్ఛార్జ్ మీరేనా? ఏం పేరు? విజేందర్. కొడుతున్నారంట కదా? పిల్లల్ని పైప్ తోటి కొడుతున్నారంట, 3 పూర్లు వేస్తున్నారంట. పూర్లు అయిపోయినాక నేను స్వేరాను, పిల్లల్ని మేము దేవుళ్ళగా చూసుకుంటాం. పిల్లల్ని కొట్టడం అంటే ఏముండదు. వాళ్ళు లేట్ వచ్చినప్పుడు లేట్ రాక నాన్న ఒకటి చెప్తాం. పిల్లలే చెప్తున్నారు కదా, మేము టైం దాటినాక వెళ్తా అంటే మాకు స్టడీ అవర్స్ ఉన్నాయి, స్టడీ అవర్స్ దాటిన వెంటనే ఆరోపణలు చేయొద్దు సార్. పిల్లల్ని ఎలా చూసుకుంటే ఒకసారి అడగండి చెప్తారు. బాబుని అడగండి చెప్తాడు ఎంత బాగా చూసుకుంటా పిల్లలు అనేది. 24/7 ఇక్కడే ఉంటే పిల్లలకు సర్వీస్ చేస్తున్నాం సార్. నెలలో ఒక్క రోజు కూడా లీవ్ ఎట్లా ఇంతవరకు. నేను పిల్లల్ని అడగని చెప్తారు, మీరే లైవ్లో అడగండి సార్ పిల్లల్ని. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా అక్కడ మొత్తం కూడా కూరగాయలు, మొత్తం కూడా ఈగలు మొత్తం అలుపుకొని ఉన్నాయి. పౌల్ట్రీస్ ఉన్నాయి సార్, పౌల్ట్రీస్ ఉన్న కారణంగా ఈగలు వస్తున్నాయి. సో దానికోసం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నాం. చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తాము. డైలీ 3 times క్లీన్ చేస్తూనే ఉన్నాం సార్. అధికారులకు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిరా ఈ పరిసర ప్రాంతాలు బాగాలేవు చెప్తే బిల్డింగ్ చూస్తా అన్నారు సార్, చూస్తా అని చెప్పారు. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. వాటర్ కూడా కంప్లీట్గా బోర్ వాటర్ వేయడం వల్ల గొంతులు కూడా ఇబ్బంది అవుతుంది, ఫీవర్ వస్తుందని. ప్రిన్సిపల్ గారిని అడగాలి సార్, మాకు తెలియదు పూర్తి వివరాలు. వాళ్ళు వాటర్ అరేంజ్ చేస్తారు, వస్తున్నాయి వాటర్. అంటే మెస్లో కూడా చాలా వరకు ఏదో అడావుడిగా అడిగినట్టు పరిస్థితులు అయితే కనబడుతుంది, మొత్తం కూడా బురదమయమైనట్టు కూడా కనబడుతుంది. అట్లా ఏం లేదు సార్, ఇప్పుడు మీరు అందరు రావడం వల్ల ఇట్లా అయింది సార్. అంటే మేము వచ్చే బిఫోరే చూసినాం ఇక్కడ మొత్తం కూడా బురదమయం కడుకుంటాం సార్ మేము. మీరు పిల్లల్ని అడగండి, స్టాఫ్ని అడగండి, డ్యూటీ టీచర్స్ ఉంటారు, ఎవరి వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. పిల్లలే బలంగా చెప్తున్నారు కదా, మమ్మల్ని కొడుతున్నారు, ఫుడ్ ఎక్కువ అడిగితే మాకు స్టడీ అవ్వట్లేదు. క్లీన్ లేదు సార్, వాళ్ళు ఎవరో ఇండిస్ప్లేన్ ఉన్న పిల్లలు అట్లా అనొచ్చు. కానీ మీరు దాన్ని క్యాలిక్యులేట్ అయ్యండి. ఒకసారి 10th to 5th వరకు మీరు కూర్చుని పెట్టి అందరినీ పిల్లలకి క్షుణ్ణంగా అడగండి. మేము ఉన్నదే పిల్లలు సర్వీస్ చేయడానికి. అంటే మీకు ఏమైనా ఫుడ్కి సంబంధించి మెస్ ఛార్జీలు ఏమన్నా సరిపోవడం లాంటివి ఏమైనా జరుగుతుంది సార్? అది పెంచారు, పెంచిన దాని ప్రకారం పెడుతున్నాము. యాపిల్స్ ఇస్తాం. యాపిల్స్ ఎన్ని ఇచ్చాం మనం? యాపిల్స్ ఎన్నిసార్లు ఇచ్చాం? 4 times యాపిల్స్ ఇచ్చాం. ఆరెంజెస్ ఎన్నిసార్లు ఇచ్చాం? అయినా సార్ అవి చిన్నగా ఉన్నాయి సార్. యాపిల్స్ చిన్నగా ఉన్నాయి, అన్ని చిన్నగా ఉన్నాయి. అవి తిని వేస్ట్ సార్, అవి ఇంతే ఉన్నాయి, వేస్ట్, అవి తిని వేస్ట్. అంటే క్వాంటిటీ చిన్నగా ఉన్నాయంటారా? క్వాంటిటీ సార్. ఇప్పుడు ఎగ్స్ అవన్నీ రెగ్యులర్గా పెడుతున్నారు. ఎగ్స్ నాన్ వెజ్ ఏం లేదు సార్, నాన్ వెజ్ పెడుతున్నారు కానీ ఎగ్స్ రెగ్యులర్గా పెడతలేరు సార్. అంటే ఇప్పుడు ఇంకొకటి మెస్ ఇన్ఛార్జ్ ఫుడ్ టైంకి రాకుంటే కొడుతున్నారని కూడా అక్కడ విద్యార్థులు చెప్తున్నారు. పరిస్థితి కొడుతున్నారా? కొడుతురు సార్. ఎవరు కొట్టిరు? సారే కొట్టింది సార్. చెప్తున్నారు కదండి, సార్ కొట్టిరు అని లైవ్లో. ఎప్పుడు కొట్టాం రా? కొట్టడం అంటే ఏమి ఉండదు సార్. వాళ్ళ హౌస్ మాస్టర్ లేదండి, వాళ్ళు మామూలుగా చెప్తలేరు, పైపులు పట్టి కొట్టిరు అని చెప్తున్నారు. అట్లెందుకు కొడతావు సార్? మాకు పిల్లలు ఉన్నారు, మేము ఉండే పిల్లలతోటి. నాన్న 24/7 ఎక్కడ ఉంటాను నేను? మీతోటే కదా ఉండేది. అడగండి సార్, ఎక్కడ ఉంటాను నాన్న 24/7?
పిల్లలతోటే ఉంటాం. పిల్లలు వాళ్ళే చెప్తున్నారు కదా చిన్న చిన్న ఫ్రూట్స్ పెడుతున్నారు, అవి మాకు సరిపోవట్లేదు. ఏం లేదు సార్, మా మీడియం సైజ్ ఉంటేనే మనకు ఆ సైజు కూడా మన అప్లోడ్ కళ్ళ ముందు కనబడుతుంది ఏంటంటే అక్కడ మొత్తం కంప్లీట్గా ఉల్లిగడ్డలు కావచ్చు, అటు పక్కనే ఉన్నటువంటి వెజిటేబుల్స్ కూడా కంప్లీట్ ఈగలాలు ఉన్నాయి. అట్లాంటి పదార్థాలు విద్యార్థులు తినగలుగుతారా? అలా ఏం లేదు సార్, క్లీన్ చేసే పెడతారు. మేము క్లీన్ చేసినప్పుడు కూడా వస్తున్నాయి ఈగలు. రెగ్యులర్ సాల్ట్లో క్లీన్ చేసే కడుగుతారు. మీరు చూడండి ఒకసారి కట్ చేసేటప్పుడు, మీరు వర్కర్స్ని కూడా అడగండి, చెప్తారు. ఎవ్రీడే క్లీనింగ్ చేసిన తర్వాతనే కడగడం జరుగుతుంది అక్కడ. సార్ పొద్దుగాల పూరి బాగాలేదు సార్, మూడు వేస్తారు సార్. పూరీలు ఈ పొద్దున మార్నింగే పూరీలు చేసిరంటే అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూరీలు చూసుకుంటే కంప్లీట్గా ఎట్లున్నాయంటే వాస్తవంగా మనం పండుగలకు అప్పాలు చేసుకుంటాం కదా, గారె అప్పాలు అంటారు. ఆ గారె అప్పాలు తీరు ఇగో ఈ విధంగా ఉంది. అంటే విద్యార్థులు వాస్తవంగా ఎంత దారుణం అంటే పూరి లాంటిగో ఈ రకంగా ఉంది. వచ్చినామని చెప్పి వెళ్ళగొట్టిర్రు. నేను ఈయన నించొని చేసే పోయినా అయిపోయినాయని చెప్పిర్రు. నాకైతే పూరీలు పెట్టలేయాలా అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు ఇక్కడ వాస్తవంగా పూరీలు ఇన్ని మిగిలినాయి. వాళ్ళు ఎవరన్నా 10th B వాళ్ళ లీడర్స్, 10th A లీడర్స్ సార్, వాళ్ళు చూసుకునే వాళ్ళే తింటారు. 10th A వాళ్ళు చూసుకున్నారు అన్నట్టు, మేనేజ్మెంట్ 10th A వాళ్ళు వాళ్ళు లైవ్లో చెప్తున్నారు కదా. లేదు సార్, వీక్లీ వన్స్ వీళ్ళు చూసుకుంటారు. నాన్న ఎట్రండి చూడ, 10th A వాళ్ళు 10th A వాళ్ళు ఎవరన్నారు ఇక్కడ? 10th A వాళ్ళు మేనేజ్ చేశారు సార్, వాళ్ళే చూసుకుంటారు పిల్లలు. మీరే చూసుకుంటున్నారు, మీరే తినలే అని చెప్తున్నాడు. మేము చేయలేదు సార్, ఈసారి 10th B వాళ్ళు చేసేది సార్. 10th B ఇప్పుడు నువ్వు 10th Aనా 10th B? 10th A వాళ్ళు చూసుకోవట్లేదు అంట. ఇవాళ చూసింది ఏ నబీనా లేరా మార్నింగ్? నేను ఉన్నా సార్. 10th A 10th B ఇద్దరు వచ్చారు. మేము చూసుకుంటాను వాళ్ళు అన్నారు, వాళ్ళు చూసుకుంటా వీళ్ళు అన్నారు. వాళ్ళు ఇద్దరు లీడర్, దాని నుంచి ఇద్దరు మిస్టేక్ ఏడా జరిగింది అంటారు. ఇప్పుడు మరి వాళ్ళు కోఆర్డినేషన్ లేకుంటుంటారు సార్. కోఆర్డినేషన్ కాదండి, అక్కడ పిల్లలు, చిన్న పిల్లలు, 10th క్లాస్ స్టాండర్డ్ పిల్లలు ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేయలేదంట, బెదిరిస్తున్నారని చెప్తున్నారు. ఎవరిని బెదిరించడం ఉండదు సార్. నాన్న తినని వాళ్ళు ఎవరో వాళ్ళ నెంబర్స్ తీసుకోండి ఒకసారి మీ క్లాస్ లీడర్ దగ్గర నుండి. సార్ మీ దగ్గరనే ఉంటాయి నెంబర్లు, లిస్ట్ మీ దగ్గరనే ఉంటుంది కదా సార్. సార్ పొద్దుగాల మా క్లాసులు తినలేదు సార్ చాలా మంది. ఏ క్లాస్ నాన్న నువ్వు? 7th సార్. ఎందుకు రాలేదు? ఒకసారి నెంబర్స్ నోట్ చేసుకొని తీసుకొని రాపండి. వాళ్ళే ఉన్న వాళ్ళకి పెట్టేసేయండి అన్న. మీరు తిన్నారు అయిపోయిందా 10th వాళ్ళు? మరి మిగతా వాళ్ళకి స్నానం లేట్ అయింది సార్, అయితే ఎల్లో కొట్టిరు సార్. పూరీలు లేవు ఏం లేవు, ఎల్లో కొట్టిరు సార్. అయితే ఏం తినకుండా పోయినాం సార్. తినకుండా పోయినాం సార్ మొత్తం. అంటే ఇక్కడ పర్యవేక్షణ లోపం అనేది చాలా పటిష్టంగా సార్. పిల్లలు హాలిడే కాబట్టి లేట్గా లేస్తారు సార్. లేట్గా లేసి రావడం వల్ల ప్రాబ్లం, అంతే, వేరే ప్రాబ్లం ఏం లేదు, అంతే. ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుందండి. ఇక టైం కూడా చూడండి, 11:39 అవుతుంది. అంటే వాస్తవంగా ఇప్పుడు 11:39 వరకు కూడా లేవలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు సార్? వాళ్ళు హాలిడే లేట్గా వచ్చారు పిల్లలు, ఉంది టిఫిన్ పెట్టేస్తారు, తింటారు. ఇప్పుడు వాళ్ళు లేట్గా వచ్చినా కూడా లేదని చెప్పారంట కదా వాళ్ళు. లేదని ఎవరు చెప్పారు సార్? 10th పిల్లలు వాళ్ళకి పెడతామని చెప్పారు. ఈ క్లీనింగ్ చేయడం వల్ల ఆపారు, అంతే, పెట్టేస్తారు ఇప్పుడు వాళ్ళకి. అంటే మేము అడిగితే పెట్టిస్తున్నారు. అట్లా ఏం ఉండదు, అది చేసింది పిల్లల కోసం కదా, ఏం చేస్తారు అది. మీరు ఇక్కడ చూడండి, ఇగో పూరీలు వాస్తవంగా అంటే తినే పూరీలు ఎంత దారుణంగా అంటే ఇగో పూరీల సైజు ఇది. పూరీల సైజు చూసుకుంటే ఇగో ఈ సైజు పూరీలు ఉన్నాయి. ఈ సైజు పూరీలు ఎవరన్నా తింటారా? చెప్పండి. ఈ పూరీలు, ఈ సైజు పూరీలు ఎవరన్నా తింటారా? ఇవి ఎవరన్నా తింటారా? మన ఇంట్లో పిల్లలకు పెడితే తినే పరిస్థితులు ఏమన్నా ఉంటాయా చెప్పండి? ఈ పూరీలు ఎవరన్నా తింటారా? పిల్లలు మీరు ఎవరన్నా రెగ్యులర్ ఇట్లనే పెడుతున్నారా? రెగ్యులర్ ఇట్లనే పెడుతున్నారా? సార్ పూరీలతో చిన్న చిన్న వస్తాయి సార్, పెద్దలేని సార్. అంటే అదే 7th గెలిచి 5th గెలిచి 8th వరకు 3 వేస్తారు సార్. తర్వాత 4 వేస్తారు సార్. బోండాలేమో చిన్న సైజు ఉంటాయి సార్. ఇడ్లీలు బాగుండవు సార్, చట్నీ బాగుండదు సార్. ఇంకా అన్నం ఏమో ఉడకదు సార్ చక్కగా. ఉప్పు ఉంటుంది, బోండా ఉప్పు బోండా గట్టి ఉంటుంది, సార్ ఇడ్లీలు గట్టి ఉంటాయి సార్. చట్నీ బాగుండదు సార్. అంటే ఇప్పుడు మీ సార్ ఏమంటున్నాడు అంటే మీరు కొద్దిగా మా స్టూడెంట్స్ అని చెప్తున్నారు, అంటే కావాలని చెప్పాలని చెప్తున్నాడు. పైపు మమ్మల్ని పొద్దున కొట్టిరు పైప్ దీంతోట చెప్తున్నారు కదా సార్, దీంతో కొట్టిరని వాళ్ళే చెప్తున్నారు. దీంతో కొట్టిన పరిస్థితి అయితే ఇక్కడ వీళ్ళు విద్యార్థులు చెప్తున్నారు, మనం అనేది కాదు. ఇక్కడ ఫుడ్ అడిగితే ఇట్లాంటి కట్టెలతో, అంటే ఇది వాస్తవంగా ఐరన్ రాడ్ తోటి కొడుతున్నారు అని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు.
బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు సార్. సార్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు సార్. ఏమని తిడతాడు? సార్ ఇప్పుడు మెస్లోకి వచ్చినామనుకో అట్లా అట్లా తిడతారు సార్. ఏమేమి బూతులు తిడతాడు చెప్పు నాకు. మాట్లాడు భయపడకూడదు, మేము ఉన్నాం కదా, చెప్పండి సార్. బాడ్కావు ఎందుకు వచ్చినావు మెస్లోకి అది ఇది ఆయన ఏం తిట్టట్లేదు, నేను మంచిగా చూసుకుంటా పిల్లల్ని 24 గంటలు ఇక్కడనే ఉంటా అని చెప్తున్నాడు. అట్లేం లేదు సార్, అట్లేం లేదు సార్. తిడతారు సార్. ఎస్ సార్. సార్ చట్నీ బాగుండదు సార్, మొత్తం నీళ్ళు ఉంటుంది, తింటే కూడా చక్కగా ఉండదు సార్. సమ్మర్ అర్థమే కావట్లేదు సార్. జాగిరా వేస్తారు సార్, అందులో ఎక్కువ ఈగలు ఆలుతాయి సార్. ఏంది? రాగి జావలో చిన్న చిన్న పురుగులు వస్తాయి సార్, చిన్న చిన్న పురుగులు వస్తాయి. అట్లా కాదు నాన్న, జ్వరం వస్తుంది అట్లా తింటే. నేను ఫ్రైడే రోజు నైట్ పైన అన్నం పెడుతున్నా సార్, సెకండ్ ట్రిప్ అన్నం. అన్నం మధ్యాహ్నంది సార్, అందులో ఇంత పెద్ద పురుగు సార్. నేను తీసి పక్క వేసిన. ఇంటర్ అన్న వాళ్ళు వస్తుంటే అన్న ఎవరు తినోదు అన్న ఇలా పురుగు పడ్డా అని చెప్పిన సార్. అప్పుడు తినలేదు సార్ వాళ్ళు. చూపిస్తే ఏం కాదు పోరా అన్నారు సార్. పూరి వెళ్ళింది సార్, అన్నంలో వెళ్తే తీసుకొని పోయి సార్ చూపిస్తే ఏం కాదు పోరా అని పడేసింది సార్. అట్లే వెళ్తే ఏం కాదు అంటుంది సార్. అట్లే సార్ బయట పోతాం సార్, బాత్రూమ్ పోతాం సార్ వాష్రూమ్. మాకు చికెన్ వేసినా సరిపోతుంది. ఇవన్నీ మీ ప్రిన్సిపాల్ గెలిచాయి, ఇవన్నీ మీ ప్రిన్సిపాల్ గెలిచా సార్. ఒకటే ముక్క, అది కూడా చిన్న ఉంటాయి సార్, ఏం సరిపోతలేవు. ఒకటే గంటే చిన్న గంటే సరిపోతలేవు సార్. మొత్తానికైతే ఇక్కడ విద్యార్థులు అయితే వాస్తవంగా ఫుడ్ విషయంలో మాత్రం ఫుడ్ అడిగితే కొడుతున్నారు అని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్నారు. కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మెస్ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆయన ఫుడ్ అడిగితే బూతులతో తిట్టి సార్ పకోడి క్యాబేజ్ గింత పెట్టి సార్, పకోడి క్యాబేజ్ ఉంది సార్, మొత్తం ఉప్పు ఉప్పు సార్, ఉప్పు ఉప్పు పకోడి ఏమో సార్, ఇంతేదో ఇంత వేసి పక్క సార్. ఆపిల్ పుచ్చిపోయిన మొత్తం పెడుతున్నారు సార్. చిన్న చిన్న ఉంటాయి దానికి ఇట్లా ఇట్లా పురుగులు ఉంటాయి సార్, ఖరాబ్ అన్నీ ఉంటాయి సార్. దానికైతే దూరం నుంచి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ చాలా లాంగ్ అవుతుంది. నడుచుకుంటూ రావాలన్నా కానీ ఇంకా చాలా బురద అవి ఇవి మొత్తం గలీజ్ ఉంటుంది సార్. రోడ్డు చాలా గలీజ్ ఉంటుంది సార్. చూసారు కదా, మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శానిటైజేషన్ రెగ్యులర్గా జరగకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మొత్తం కూడా స్కిన్ అలర్జీ అవుతుంది. మొత్తం కంప్లీట్గా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయని అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు.